105 కీర్తన Psalm 105 verse 1. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనముల్లో ఆయన కార్యములను తెలియజేయుడి. సో యెహోవాను స్తుతించుడి, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి. 3 మాటలు ఉన్నాయి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆయన నామమును ప్రకటన చేయాలి, జన్మల్లో ఆయన కార్యములను తెలియజేయాలి. 2వ వచనం చదువుతాం. తర్వాత ఆయన గూర్చి పాడుడి, ఆయన కీర్తించుడి, ఆయన ఆశ్చర్యకాలం గూర్చి సంభాషణ చేయడి. హల్లెలూయా, హల్లెలూయా. సో సంభాషణ చేయమని అంటున్నాడు, పాటలు పాడమంటున్నాడు. 3వ వచనం చదువుదాం. 3వ వచనం, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవా వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాను వెదుకుడి, ఆయన బలమును వెదుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వెదకాలి, ఆయన నిత్యము వెతకాలి, ఆయన సన్నిధిని వెతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో మనందరికీ ఆ ఆలోచనలు మరి ఎవరెవరిని ఎంత ప్రభావితం చేసినో తెలియదు, కానీ ఆదివారం నాడు ఆరాధన అయిన తర్వాత నానైతే బాగా ప్రభావితం చేసినాయి. కానీ చూస్తే ఏం లేదు, తుస్సు అనిపించింది. అంత మొత్తం ఏం లేదు, అక్కడ అనుకున్నట్టుగా ఏం జరగలేదు. సో కాబట్టి దేవుడు బలాన్ని వెతకాలి, మనం దేవుణ్ణి వెతకాలి, దేవుని సన్నిధిని వెతకాలి. ఎప్పుడైతే మనం వెతకడం ప్రారంభిస్తామో అద్భుతాలు, ఆశ్చర్యాలు చూస్తాం. సో ఎవరెవరు ఎలాంటి విశ్వాసంతో ప్రార్థన చేశారో నాకు తెలీదు. నాకు కూడా చాలా లోపల అవిశ్వాసం అప్పుడప్పుడు వస్తూ ఉండేది, జరుగుతుందంటావా, చేస్తున్నావా అని. కానీ దేవుడు జరిగించి చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇది మనకి అర్థమయ్యే కొద్దీ మనం చాలా దీవించబడతాం, నిజంగా దేవుణ్ణి స్తుతిస్తాం. అందుకని చాలా స్పష్టంగా యెహోవా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయడి. ఆయన నామం గొప్ప నామము, ఆ నామంలో తప్ప ఏ నామంలో రక్షణ లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు రక్షణ కావాలంటే ఆయన నామంలోనే రక్షణ ఉంది. జనముల్లో ఆయన క్రియలను తెలియజేయడు. సో ఇది మనకు అర్థమయ్యే కొద్దీ ఖచ్చితంగా దేవుని గురించి ప్రకటన చేస్తాం. యేసు ప్రభు చేసే కార్యాలన్నీ మనకు అర్థమవుతాయి. సో నేను ఏ పార్టీని విమర్శించడానికి నేను చెప్పట్లేదు, కానీ జనరల్గా ఆలోచన గురించి మాట్లాడుతున్నాను. ఏ పార్టీ వచ్చింది పోయింది ఇది కాదు అసలు పాయింట్. అంటే ఎట్లా ప్రజలు అంటే మేము ఏలుబడి చేస్తున్నాం, మేము ఏదైనా చేయగలం అనుకునే ఆలోచనలు ఎలా దేవుడు మార్చేస్తాడు, దేవుని బలం ఎటువంటిది అనేది అర్థం అవటానికే ఈ మాటలు చెప్తున్నాను అంతే. మేము ఎంత బలవంతులు అని అనుకున్నా కానీ దేవుడు ఒక క్షణంలో మొత్తం మార్చేస్తాడు. హల్లెలూయా. అందుకనే మనం ఆయన సన్నిధిలోకి రావాలి. టీవీ ముందర కూర్చుంటే, న్యూస్ ఛానల్ ముందర కూర్చుంటే అంత అవిశ్వాసం, భయము, వేదన, దుఃఖం, అంధకారం మన హృదయాలంతా కమ్మేస్తాయి. సో అందుకనే అది నేను చూడని కూడా చూడలేదు. ఎవరన్నా మన ప్రియులు చెప్తే, నేను సండే రోజు చెప్తే అప్పుడు మాటలు నా మీద పనిచేయటం ప్రారంభించినాయి. సో పని చేస్తే ఏమవుతుందంటే బయటకు కనబడుతుంది, మన లోపల ఆలోచనలు బయటకు వచ్చేస్తాయి ముఖంలో. పాస్టర్ గారు చెప్పారు, కంగారు పడ మాకు ఏం జరగదులే అలా అని చెప్పారు. సో అట్లానే ఏం జరగలేదు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇది మనకి అర్థం అవ్వాలి. ఎందుకు అని అంటే దేవుడు వాగ్దానం చేసి నెరవేర్చేవాడు, తప్పకుండా నెరవేరుస్తాడు. వాగ్దానం చేస్తే దేవుడు నెరవేరుస్తాడు. అదే వాగ్దానాన్ని అదే మనం చూస్తున్నాము. 6వ వచనంలో మనం చూస్తున్నాము. 5వ వచనం చదువుదాం. 5వ వచనం 6వ వచనం చదువుదాం. ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతి వాళ్ళు ఆయన చేసిన ఆశ్చర్యకార్యమును జ్ఞాపకం చేసుకోండి, ఆయన చేసిన సూచక్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకోండి. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఏం తీర్పు తీరుస్తే అది జరుగుతుంది. ఇంకా ఆయన తీర్పు తీర్చివాడై ఉన్నాడు. సో ఇదైతే నేను చాలా గట్టిగా నమ్మే విషయం. ఏంటి అని అంటే, మీరు గమనించండి జాగ్రత్తగా, వాక్యం చదివేటప్పుడు మీ అందరికీ కనబడుతుంది. దేవుడు సమయాన్ని ఇస్తాడు, అందరికీ సమయాన్ని ఇస్తాడు మారుమనసు పొందడానికి. కానీ ఎవరైనా సరే నరహత్య చేస్తే ఆ రక్తం దేవునికి మొరపెడుతుంది, వాళ్ళు భూమి మీద లేకుండా అయిపోతారు. ఇది మీరు గుర్తించండి, జాగ్రత్తగా దాని గురించి
ధ్యానించండి. కయ్యోను ఏబేల్ని చంపేస్తాడు. అప్పుడు కయ్యోన్ని దేవుడు అడుగుతాడు, నీ తమ్ముడు ఏడే అండి. నేనేమన్నా వాడికి కాపర్నా అని అడుగుతాడు. వాడెవడు నాకేం తెలుసానంటే నీ తమ్ముడు రక్తం నాకు మొరపెడతానని చెప్తాడు. సో ఎవరినైనా సరే అన్యాయంగా చంపేస్తే, మనం చాలా చూసాము, అన్యాయంగా చంపేస్తే రక్తం దేవునికి మొరపెడుతుంది. సో తర్వాత కయ్యోను అంటాడు, నన్ను భూమి మీద లేకుండా నువ్వు చేసేసావని చెప్తాడు. భూమి మీద లేకుండా చేసేసావని చెప్తాడు. సో జాగ్రత్తగా మనం ఈ విషయాల్ని ఆలోచన చేయాలి. సో ఎప్పుడైనా సరే అన్యాయంగా ఒకరిని చంపేసినా, హాని కలిగించినా దేవుడు ఊరుకోడు, దేవుడు అంగీకరించడు. కానీ ఈ కీర్తనలో మనం చూస్తే ఇక్కడ దేవుడు అబ్రహాముని ఏర్పాటు చేసుకొని ఎలా పిలిచాడు, అక్కడి నుండి ఇశ్రాయేలీని ఎలా ఐగుప్తు దేశం నుంచి బయటికి తీసుకొచ్చాడు అనే విషయాలు చాలా స్పెసిఫిక్గా రాస్తా వచ్చారు. 8వ వచనం చదువుతాం. 8వ వచనం, తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు అబ్రహాంతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణంను నిత్యము ఆయన జ్ఞాపకం చేసుకోను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ మాటను మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి. నిబంధన, ప్రమాణము దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. అబ్రహాంతో నిబంధన చేశాడు, ఇస్సాకుతో ప్రమాణం చేశాడు, దేవుడు దాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. 1000 తరాల వరకు జ్ఞాపకం చేసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, దేవునితో మీకు నిబంధన ఉందా అనేది నా ప్రశ్న. దేవునితో మీకు నిబంధన ఉందా? దేవునితో మీకు దేవునితో మీరు ప్రమాణం చేసుకున్నారా అనేది నా ప్రశ్న. అంతే. ఒకసారి ఆలోచించండి. అందరూ అనుకుంటారు, ఏముంది, ఎట్లా ఉంటే ఏముంది, క్రైస్తవ జీవితంలో ఏముంది, ఏం చేసాము, ఏం జరిగింది. మీరే ఆలోచించండి. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, మనము ప్రార్థన చేస్తున్నాం. నిబంధన ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, అది మీరు ఆలోచన చేయండి. మనం అందరం బలహీనులం. చాలాసార్లు ఏమంటారు, దేవునికి వ్యతిరేకంగా నడుస్తూ ఉంటాం. కానీ దేవుని నిబంధన మనల్ని కాపాడుతూ ఉంటుంది. దేవుని నిబంధన, దేవుని ప్రమాణం మనల్ని కాపాడుతూ ఉంటుంది. 1000 తరాల వరకు కాపాడు. ఇప్పుడు నువ్వు నిబంధన చేసుకుంటే దేవుడితో, ఆ నిబంధన 1000 తరాల వరకు నీ సంతానాన్ని కాపాడుతుంది. నువ్వు దేవుడితో ప్రమాణం చేసుకుంటే ఆ ప్రమాణం 1000 తరాల వరకు ఉంటుంది. ఏముందిలే, ఇంత చేసి మనకేమైంది, ఏం జరిగింది. ఇప్పుడు ఎలక్షన్స్ గురించి అందరం ప్రార్థన చేసాం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మార్పు రావాలనే ప్రార్థన చేసాం. ఎందుకు అని అంటే దేశంలో మార్పు రావాలి, చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయని అందరం ప్రార్థన చేసాం. నేనైతే చాలా ఖచ్చితంగా ప్రార్థన చేశాను. చాలాసార్లు గట్టిగా చెప్పాను, మార్పు వస్తుందనే చెప్పాను, మార్పు వస్తుందని చెప్పాను. కానీ నేను అనుకున్నంత మార్పు అయితే కనబడలేదు నా దృష్టిలో. కానీ దేవుని దృష్టిలో అది ఏంటి అనేది రోజులు గడిచే కొద్దీ నాకు అర్థమవుతుంది. సో అయితే మనం అంటే మరి ఏమైంది, ఇంత ప్రార్థన చేసిన తర్వాత ఏం జరిగింది అనిపిస్తుంది. కానీ మనం చేసుకున్న నిబంధన, దేశం కోసం ప్రార్థన చేద్దామని చేసుకున్న నిబంధన, లేకపోతే పట్టణం కోసం ప్రార్థన చేద్దామని చేసుకున్న నిబంధనని దేవుడు 1000 తరాల వరకు జ్ఞాపకం ఉంచుకుంటాడు. నువ్వు చేసిన ప్రమాణాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. సో అందుకనే వివాహంలో కూడా చాలా స్పష్టంగా ఉంటుంది, ప్రమాణాలే మనకి ప్రాముఖ్యం. రింగ్స్, తాళి, ఇంకా చైను, ఇవి కాదు. ప్రమాణమే ప్రాముఖ్యమైనది. నీ మాట అంటే అవును, కాదంటే కాదు. దానికి మించింది దుష్టుని నుండి వచ్చింది. సో మనకి ఇది అర్థమయ్యే కొద్దీ, అంటే దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదు అనే మాటతో ముగిస్తామా. సో ఎందుకు అని అంటే నిబంధన, ప్రమాణం చాలా ప్రాముఖ్యంగా దేవుడు చూస్తున్నాడు. 1000 తరాల వరకు చూస్తాడు. నువ్వు ఎలాంటి నిబంధన, ఎలాంటి ప్రమాణం చేసుకున్నావు, అవన్నీ దేవుడు చూస్తాడు. 15వ కీర్తన మనం చూస్తే చాలా మంచిగా రాయబడి ఉంటుంది ఆ వచనాలు. 4వ వచనం, అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగెను, మాట తప్పడు. 15వ కీర్తన. సో అట్లాంటి మాటలు, అంటే ఆ కీర్తన కొంచెం నాకు జ్ఞాపకం ఉంది కాబట్టి ఆ మాటని జ్ఞాపకం చేశాను. అయితే అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగెను, మాట తప్పడు. సో ప్రమాణాలని దేవుడు చూస్తున్నాడు. అది 1000 తరాల వరకు దేవుడు చూస్తాడు అనేది దేవుని వాగ్దానం.
నిబంధన, నువ్వు దేవుడితో చేసుకున్న నిబంధనని దేవుడు చూస్తున్నాడు. నువ్వే నిబంధన చేసుకున్నావు. మనం అందరం అనేక సార్లు అనేక పరిస్థితుల్లో బలహీనంగా ఉంటాం, కృంగిపోతాం. కానీ దేవుడు ఆ నిబంధనని నిలబెట్టేవాడు. నిబంధనతో మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకనే దేవుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నాడు. 105వ కీర్తనను మనం ధ్యానం చేస్తున్నాం. 105వ కీర్తన 10వ వచనం చదువుదాం. వారి సంఖ్య కొద్దిగా ఉన్నప్పుడు ఆ కొద్ది మంది ఆ దేశమందు పరదేశులై ఉండగాను కొలవబడిన స్వాస్యంగా కానాను దేశంను నీకు ఇచ్చేదనని ఆయన సెలవిచ్చాను. సో ఈ మాటను మీరు కొద్దిమంది ఉన్నప్పుడు ఈ దేశాన్ని మీకు స్వాస్యంగా ఇస్తానని చెప్పాడు. అది ఎప్పుడు నెరవేరింది, ఎన్ని సంవత్సరాల తర్వాత నెరవేరింది అని మనం ఆలోచన చేస్తే సుమారుగా 400 సంవత్సరాలు ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. అంటే సుమారుగా సో 400+ ఇయర్స్ తర్వాత అది నెరవేరటం చూస్తూ వచ్చాం మనం. సో దేవుడు వాగ్దానం చేశాడు, నిబంధన చేశాడు, ఆ నిబంధనని జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి మనము చాలా తొందరగా అయిపోవాలనుకుంటాం, కొన్ని విషయాలు జరిగిపోవాలనుకుంటాం, మనం కొనసాగించాలి. జనరల్గా మీరందరూ ఆలోచించండి, ఎప్పుడైనా సరే మనము ఒక పని చేద్దామని అనుకున్న తర్వాత ఆ పని అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రార్థన చేస్తామా చెప్పండి? ఒక విషయం గురించి ప్రార్థన చేస్తున్నాం, ఆ ప్రార్థన నెరవేరిపోయింది. తర్వాత ఆ ప్రార్థన అంటే ఆ పని నెరవేరక ముందు చేసినట్టుగా తర్వాత మనం ప్రార్థన కొనసాగిస్తామా? పొరపాటును కూడా కొనసాగించలేం. 2 రోజులు చేస్తాం, కానీ తర్వాత వచ్చేపాటికి సర్లే ఈ పని ఉంది కదా, ఈ పని అయిన తర్వాత చేద్దాం, మరి ఇప్పుడు వరకు చేసాము, దేవుడు కార్యం చేశాడు, కానివ్వండి అనిపిస్తుంది. కానీ ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే కరెక్ట్గా మంచి ట్రాక్లో నిలబెట్టాడు మనల్ని. ఇంకా ఏమంటారు, మరీ నీరసం లేకుండా చేశాడు, మరీ వదిలేసి ప్రార్థన వదిలేసి అటు ఇటు వెళ్ళేదట్టు లేకుండా చేశాడు, కరెక్ట్గా ట్రాక్లో పెట్టాడు అనమాట. ఇప్పుడు అది జరిగేదాకా ఇంకా 5 ఏళ్ళు కొనసాగుతూ ఉంటుంది. హల్లెలూయా. ఏమంటారు, 5 ఏళ్ళు ఏం చేస్తాం అనుకుంటున్నారా? నేను ఒక విషయం చెప్తాను, మీరు జాగ్రత్తగా ఆలోచించండి. నేను అర్థం చేసుకుంది ఏంటంటే, మనం అందరం చాలా ప్రార్థనలు చేస్తాం, చాలా దేవుని దగ్గర కనిపెడతాం, దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అయితే మన దేశం కాని పరిశుద్ధులు, అంటే వేరే దేశాల్లో నుంచి దేవుని సేవకులు వచ్చారు. మన దేశంలో జరుగుతున్న దుర్మార్గాలు అరికట్టేదాకా వాళ్ళు ప్రార్థన చేస్తూ వచ్చారు. హల్లెలూయా. మన దేశం కాదు, కానీ దేవుని ప్రేమను బట్టి జాలిపడ్డారు, మన కోసం ప్రార్థన చేశారు. కాబట్టి అనేకమైన అరాచకాల నుంచి మన దేశం నుంచి విడిపించారు. హల్లెలూయా. సో మనం ఎంత ప్రార్థన చేయాలి? సో ప్రార్థనని కొనసాగించడానికి దేవుడు మనకి లోపల హృదయంలో ఒక భారాన్ని కొనసాగించడానికి అది పెట్టాడు అనమాట. కొద్దిగా భారం దింపాడు, కొద్దిగా భారం యాడ్ చేశాడు. హల్లెలూయా. సో ఇప్పుడు ఏంటంటే భారంగా ప్రార్థన చేస్తాం. కరెక్ట్గా ఎలక్షన్స్ ముందర 6 నెలల ముందర ప్రార్థన మొదలు పెడితే కుదరదు, ఇప్పటి నుంచి కొనసాగించాలి. ఏమంటారు? బాధ్యత ఉందా లేదా? మనకి ఉంది. నిబంధన అదే. మరి దేవునితో నిబంధన చేసుకుంటే, ప్రమాణం చేసుకుని ప్రార్థన చేయటం ప్రారంభిస్తే దేవుడు కొనసాగించడానికి సహాయం చేస్తాడు. తర్వాత నువ్వు ఆ ఆశీర్వాదాన్ని 1000 తరాల వరకు చూస్తారు. అంటే దేవుని రాకడ పర్యంతం మనం చూస్తాం. అబ్రహాంతో ప్రమాణం చేశారు. మీరు జస్ట్ ఊరికే ఆలోచన చేస్తే అబ్రహాం నుంచి యేసు ప్రభుకి 14 చూస్తాం మనం. జనరేషన్స్ 14 కొన్ని జనరేషన్స్, అంటే కొంతమంది పేర్లు తీసేశారు అనుకుందాం, కొంతమంది పేర్లు తీసేశారు అనుకున్నా కానీ ఒక 50 జనరేషన్స్ అయింది. 1000 తరాలంటే అబ్రహాం నుంచి యేసు ప్రభుకి సుమారుగా 2000 సంవత్సరాలు, అక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ 2000 సంవత్సరాలు. సో ఎట్లా మనం ఆలోచించినా కానీ మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఏమంటారు, 25 ఇయర్స్కి ఒకటి అనుకున్న 100 ఇయర్స్కి 4 వస్తాయి. అట్లా ఎట్లా కొలిసినా కానీ పోనీ ఒక 200 తరాలు అయిపోయింది అనుకుందాం, ఇంకా 800 తరాలు ఉన్నాయి అబ్రహాముతో వాగ్దానం చేసిన తర్వాత. 1000 తరాలని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. సో అంటే ఆ నిబంధన, ఏదైతే ప్రమాణం చేశాడో దేవుడు, అది నిత్యం నిలిచి ఉండేది. హల్లెలూయా. హల్లెలూయా.
సో కాబట్టి మనం ఈ విషయాన్ని గమనించాలి. మీరు దేవునితో నిబంధన చేసుకోవడానికి ఇష్టపడుతున్నారా? దేవునితో ప్రమాణం చేయడానికి ఇష్టపడుతున్నారా? ఏం జరిగింది ఇప్పుడు వరకు, అసలు ఏమైంది అనుకుంటున్నారా? దేవుడు చేశాడు, మాట నెరవేర్చేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. తప్పకుండా మాట నెరవేర్చారు. తర్వాత మీరు చూడండి, తర్వాత వచనాలను చూడండి. తర్వాత ఆయన ఆ మాట యాకోబుకు కట్టడుగాను ఇశ్రాయేలుకు నిత్య నిబంధనగాను స్థిరపరిచి ఉన్నాడు. వారు జన్మల నుండి జన్మలకు ఒక రాజ్యం నుండి మరి ఒక రాజ్యంకు తిరుగులాడుచుండగా, ఈ లైన్ని మీరు అందరూ అండర్లైన్ చేసుకోండి. నిబంధనలో ఉన్న ఆశీర్వాదాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. 14వ వచనం, నేను అభిషేకించిన వారిని ముట్టకూడదని, నా ప్రవక్తలకు కీడు చేయకూడదని ఆయన ఆజ్ఞ ఇచ్చాను. హల్లెలూయా. ఈ వాగ్దానం మనము ఖచ్చితంగా మనము వాగ్దానాన్ని తీసుకుని మనం ఎప్పుడు ప్రార్థన చేయాలి. ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలి. నా అభిషేక్తుని ముట్టకూడదని, నా ప్రవక్తల్ని కీడు చేయకూడదని ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. మనల్ని ముట్టడానికి వీలు లేదని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. అది నిబంధన, ప్రమాణంలో ఉన్న ఆశీర్వాదం. అందుకనే దేవునితో నిబంధన కలిగి ఉన్నామా అనేది ప్రాముఖ్యమైన విషయం. దేవునితో నిబంధన, ఒక నిబంధన బాప్తీసం. నిత్యం యేసుక్రీస్తుతోనే ఉంటానని తీర్మానం చేసుకుంటా, యేసుక్రీస్తు ఎలా అయితే బాప్తీసం తీసుకున్నాడో అలా బాప్తీసం తీసుకోవటం. స్కూల్లో జాయిన్ చేసినట్టే బాప్తీసం అంటే. అది ముగింపు కాదు. ప్రతి దినం మనం సరి చేసుకోవాలి. ప్రతి దినం మనల్ని మనం దేవుని పోలిక చొప్పున మన హృదయాన్ని మార్చుకోవాలి. నా గురించి చెప్పేది ఏంటంటే, నేను ఇక్కడ నిలబడి వాక్యం చెప్తున్నాను. ప్రతి దినం నేను దేవుని సన్నిధిలో సరి చేసుకుంటాను. నేను పర్ఫెక్ట్ అని ఎప్పుడు నేను చెప్పను. చెప్తే వేస్ట్. ఇంకా నేను ప్రతి దినం దేవుని సన్నిధిలో నిలబడి, దేవా నన్ను సరిచేయని అడుగుతున్నాను. దేవుడు నన్ను సరిచేస్తున్నాడు, క్రమపరుస్తున్నాడు, కొత్త విషయాలు నేర్పిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి మనం అందరం దేవుని వైపు చూడాలి, దేవుని వైపు తిరగాలి. మనం దేవుని దగ్గర నేర్చుకోవాలి. అండ్ బాప్తీసం అనేది ముగింపు కాదు, ప్రారంభం. చచ్చిపోయేదాకా మనం దేవుని సన్నిధిలో నేర్చుకుంటానే ఉండాలి. ఆయన రూపంలో మనల్ని మనం మార్చుకుంటూ ఉండాలి, రూపాంతరం చెందాలి. ఆయన పిలిచినప్పుడు, ఆయన పిలుపు మన దగ్గరికి వచ్చినప్పుడు కృపతో మనల్ని దేవుని రాజ్యంలోకి తీసుకెళ్తున్నాడు. కానీ మనం ఏదో కరెక్ట్గా ఉన్నామని కాదు, కృపణతో. అందుకనే ఏమంటారు, స్వనీతి మనల్ని చాలా దేవునికి దూరం చేస్తుంది, స్వనీతి. అందుకని మీరు జాగ్రత్తగా ఈ విషయాలను ఆలోచించండి. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఇప్పుడు నన్ను ఎవరు ఏం చేయట్లేదు అని అంటే దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. అభిషేక్తిని ముట్టద్దు, ప్రవక్తల్ని నేను హాని చేయకూడదని దేవుడు మాట ఇచ్చాడు. ఈ మాటలు చదువుతా అంటే కీడు చేయకూడదని దేవుడు, ఈ మాటలు చదువుతా అంటే పౌలుతో దేవుడు వాగ్దానం చేసినప్పుడు చెప్పిన మాటలు. అపోస్తుల కార్యాలు అనుకుంటున్నాను. స్వజనముల వల్ల కానీ లేకపోతే అన్ని జనుల వల్ల కానీ నీకు ఏ హాని కలగనివ్వను అని దేవుడు అక్కడ ఆయనతో మాట్లాడింది చెప్తాడు. అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయం 17వ వచనం, నీవు నన్ను చూచిన సంగతి గూర్చి, నేను నీకు కనబడబో సంగతిని గూర్చి, నిన్ను పరిచారికను గాను సాక్షిని గాను నియమించుటకై కనబడి ఉన్నాను. నువ్వు లేచి నీ పాదం మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలన హాని కలగకుండా నిన్ను కాపాడదాను. వారి చీకట్లో నుండి వెలుగులోనికి, సాతాను అధికారంలో నుండి దేవుని వైపు నాకు తిరిగి, నా యందలి విశ్వాసం చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్యము పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నేను వారి యొద్దకు పంపేదని చెప్పాను. సో మెయిన్గా ఏంటంటే, స్వజను వలను అన్ని జనుల వలను ఏ హాని కలగనివ్వనని దేవుడు పౌలుతో వాగ్దానం చేశాడు. సో మరి హాని జరిగిందా జరగలేదా పౌలు భక్తుడికి? ఎప్పుడు చెప్తున్నాడు? అవన్నీ అయిపోయిన తర్వాత చివరి కాలంలో ఈ మాటలు చెప్తున్నాడు.
ఆయన అగ్రిపా రాజు దగ్గర మాట్లాడేటప్పుడు ఈ విషయాలు చెప్తున్నాడు. హాని కలిగిందా కలగలేదా? కలిగింది, కానీ దేవుని వాగ్దానాన్ని సత్యంగా నమ్ముతున్నాడు. సో ఆ విశ్వాసం మనందరికీ కావాలి. నేను చెప్పేది మీకు అర్థమవుతాను. పౌల్ని హింసించారా లేదా? కానీ దేవుని వాగ్దానాన్ని ఆయన హైలైట్ చేస్తున్నాడు. ఈ జనం వల్ల కానీ అన్ని జనం వల్ల కానీ ఏ హాని కలగకుండా నేను కాపాడుతానని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్నే పట్టుకుంటున్నాడు. ఇట్లానే మనం కూడా అనారోగ్యం గురించి ఆలోచించాలి. అనారోగ్యాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ మనం మాత్రానికి ఏ తెగులు నీ గుడారం సమీపించదనే మాటని, ఆ వాగ్దానాన్నే జ్ఞాపకం చేసుకోవాలి. అలానే ఇక్కడ కూడా 105వ కీర్తనలో కూడా చాలా స్పెసిఫిక్గా నేను అభిషేకించిన వారిని ముట్టకూడదని, నా ప్రవక్తలకు కీడు చేయకూడదని ఆయన ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఎలాంటి సందేహం లేకుండా దాన్ని మనం నమ్మాలి. ఎప్పుడు దాన్నే ప్రకటించాలి. పౌలు భక్తుడు ఎలా ప్రకటించాడు మీరు ఆలోచన చేయండి. ఆయన రాళ్ళతో కొట్టాడు, హింసించారు, చంపేద్దాం అనుకున్నారు, చాలా శ్రమల్లోకి వెళ్ళాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన ఎలాంటి శ్రమల్లోకి వెళ్ళాడు అనేది చాలా స్పష్టంగా రాస్తా వచ్చాడు. కానీ మనం మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా దేవుని వాగ్దానాన్ని ఎత్తిపట్టాలి, దేవుని నిబంధనని జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని ప్రమాణాన్ని జ్ఞాపకం చేసుకుని దాన్ని ప్రకటించాలి. హల్లెలూయా. మనం దేని మీద ఫోకస్ చేయాలో దాని మీద ఫోకస్ చేయాలి. లేకపోతే ఇంకేం చేసేవారు పౌలు భక్తుడిని? ఎన్నిసార్లు ఏం చేసినా కానీ దేవుడు మళ్ళీ లేవనెత్తి పరిచయలో వాడుకుంటూ వచ్చాడు. అట్లానే నన్ను దేవుడు ఎన్నిసార్లు ఎన్ని ప్రమాదాల నుంచి కాపాడాడో అది మనకు ఏమంటారు, మన ఊహకు కూడా అందని విషయం ఇది. అప్పుడప్పుడు చిన్న చిన్న యాక్సిడెంట్స్ అయితే దేవుడు యాక్సిడెంట్ నుంచి కాపాడాడు, దేవునికి స్తోత్రం అని చెప్తాం. ఏమైనా ప్రమాదాలు జరిగితే ఆ ప్రమాదాల నుంచి దేవుడు కాపాడాడు, లేవనెత్తాడు, వాడుకున్నాడు, దేవునికి స్తోత్రం అని చెప్తాం. కానీ అసలు ప్రమాదాలే జరగకుండా దేవుడు మనల్ని ఎన్నిసార్లు కాపాడాడో మనం ఆలోచన. అంటే ఒట్టిగా మనుషులకనే కాదు, హాని కలిగించకూడదని దేవుడు దురాత్మలు కూడా చెప్తున్నాడు. నా అభిషేకించిన వారిని ముట్టుకోకూడదు, ప్రవక్తలకి కీడు చేయకూడదని దేవుడు ఆజ్ఞించాడు. ఒట్టిగా మనుషులే అనుకోమాకండి. మనుషులు వెనకాల పనిచేస్తున్న దురాత్మలు. ఇప్పుడు మీరు గమనించండి, యాక్సిడెంట్స్ ఎక్కడెక్కడ అవుతాయి? యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా అని ఉంటుంది. ఇక్కడ యాక్సిడెంట్స్ జరుగుతాయని బోర్డు పెడతారు, అక్కడే జరుగుతాయి. చాలామంది ఇట్లా కూడా చెప్తారు, ఇక్కడ యాక్సిడెంట్ అయితే బ్రతికినాళ్ళు ఎవరు లేరండి అని కూడా చెప్తారు. ఎందుకంటే అక్కడ దెయ్యాలు పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఖచ్చితంగా మాటలు గుర్తుపెట్టుకోవాలి. ముట్టుకోకూడదని దేవుడు మనకి దెయ్యాలు, దురాత్మలు, దుష్టశక్తులు అన్నిటికీ చెప్తున్నాడు. ఈయన అభిషేక్తుడు, ఈయన ముట్టుకోవడానికి వీల్లేదు, వీళ్ళకి హాని చేయకూడదు, వీళ్ళు నా ప్రవక్తలు. ప్రవక్తలు అంటే ఏంటండి? ప్రకటించాలి విశ్వాసంతో, దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. దేవుడిది ఖచ్చితంగా చేయబోతున్నాడని చెప్పాలి. జరగబోయే విషయాల్ని ప్రకటించడమే ప్రవక్త పని. సో మనలో విశ్వాసం లేదనుకోండి, జరగబోయే విషయాలు ఇంకెట్లా దేవుడు మనతో మాట్లాడతాడు? మనకే విశ్వాసం లేకపోతే దేవుడు ఎట్లా మన ద్వారా మాట్లాడతాడు? కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా, అభిషేకించిన వారిని ముట్టకూడదు, నా ప్రవక్తలకు కీడు చేయకూడదని. సో ఇది మనం అభిషేకించబడ్డామా అంటే దేవుని ద్వారా అభిషేకించబడ్డామని నమ్ముతున్నారా? నేను సాధారణమైన విశ్వాసం అనుకుంటున్నారా? నేను దేవుని ప్రవక్తని అనుకుంటున్నారా? నేను ఏదో ప్రార్థనకి వెళ్తానని అనుకుంటున్నారా? అది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నిబంధన, ప్రమాణం చాలా ప్రాముఖ్యమైంది. దేవునితో ఏమని నిబంధన చేసుకున్నారు? ఏ నిబంధన? మీరు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఎట్లా మీరు ముందుకు వెళ్తున్నారు? ఇది నా ప్రశ్న. నీతో జీవిస్తానని నిబంధన చేసుకోండి, దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఎవ్వరం మన సొంతంగా బ్రతకలేం. ఏ హాని కలగకూడదని దేవుడు ఏమంటారు, మాట ఇచ్చాడు, అది నెరవేర్చే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. 15వ వచనం చదువుదాం. ఈ మాట మీరు అందరం కలిసి చదువుదామా అండి? ఆయన వారి కొరకు రాజులను గద్దించాను. నీ కొరకు దేవుడు రాజుల్ని గద్దించబోతున్నాడు. సో ఈ మాటను మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆయన వారి కొరకు రాజులను గద్దించాను. ఇది మనందరికీ తెలుసు. అబ్రహాం జీవితంలో జరిగింది, ఇసాక్ జీవితంలో జరిగింది, అందరి జీవితాల్లో జరిగినాయి. సో దేవుడు గొప్పవాడు, దేవుడు శక్తిమంతుడు, దేవుని అధికారంలో మనం ఉన్నాం, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకునే కొద్దీ దేవుడు మనల్ని గొప్పగా నడిపిస్తూ ఉంటాడు. ఇంకా తర్వాత వచనాలను చూస్తే యోసేపు గురించి రాయబడింది.
యోసేపు ఎలా హింసించబడ్డాడు, ఎలా బాధ నొందాడు, ఆ సంఖ్యలు ఆయన ఎలా బాధ పెట్టినాయి అనే విషయాన్ని, ఆ కరువు ఎలా వచ్చింది, యోసేపుని ఎలా బాధ పెట్టారు, సంఖ్యలు ఎలా బాధించినాయి అనే విషయాలు 16, 17, 18 వచనాల్లో రాస్తా వచ్చారు. 19వ వచనం చదువుదాం. 19వ వచనం, అతడు చెప్పిన సంగతులు నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుండెను. ఈ మాటని మనము చూడాలి. దేవుని వాక్యం మనల్ని పరిశోధిస్తుంది. అది మనకి అర్థం కావాలి. దేవుని వాక్కు పరిశోధించడానికి మీరు ఇష్టపడుతున్నారా? దేవుని వాక్యం అని అంటే యేసుక్రీస్తు మనల్ని పరిశోధిస్తాడు. మనల్ని సరిచేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన పరిశోధిస్తూ ఉన్నాడు. తర్వాత ఆశీర్వాదం ఏంటి అంటే, మీకు ఎప్పుడైనా అనిపించిందా, ఎప్పుడు దేవుడు నన్నే సరి చేసుకోమని చెప్తాడేంటి, వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళ గురించి దేవుడు ఏం చెప్పడా అని మీకు ఎప్పుడు అనిపించలేదా? కూర్చున్నా నుంచున్నా అది తప్పు ఇది తప్పు అని చెప్తారు. దేవుడు ఒట్టి నాకే చెప్తాడు, వాళ్ళకి చెప్పడా? వాళ్ళు మరి అలా తిరిగినా కానీ దేవుడేం వాళ్ళని పట్టించుకోవట్లేదా అనిపిస్తుంది. మీ పేరెంట్స్ మిమ్మల్ని తిడతా అంటే మీకు ఏమనిపిస్తుంది? ఎప్పుడు నాకే చెప్తారు, అక్కకి చెప్పరా, తమ్ముడికి చెప్పరా, చెల్లెలకి చెప్పరా, అన్నయ్యకి చెప్పరా అని అనిపించలేదా మీకు ఎవరికి? మీరు జాగ్రత్తగా ఈ విషయాన్ని ఆలోచన చేయండి. దేవుని వాక్కు పరిశోధిస్తాను. ఇష్టంగా ఉందా, ఇష్టం లేదా? తల్లిదండ్రులతోనే భరించలేకపోతున్నా, దేవుడు ఎక్కడ అనుకుంటున్నారా? మీరు జాగ్రత్తగా ఆలోచించండి. దేవుని వాక్యానిక మనల్ని పరిశోధిస్తే మనం ధన్యులం అవుతాం. ఆ ధన్యత ఏంటనేది తర్వాత రాయబడింది. దేవుని వాక్యం మిమ్మల్ని పరిశోధించాలని ఇష్టపడుతున్నారా మీరు? అంటే రోజు టెస్ట్ చేస్తూ ఉంటుంది. ఇది తప్పు, ఇది తప్పు, ఇది కూర్చున్నా తప్పు, తుమ్మినా తప్పు, దగ్గినా తప్పు, ఇది సరి చేసుకో అని చెప్తూ ఉంటుంది. మీకు ఇష్టమేనా మాటలు చెప్పించుకోవడం? మీకు ఇష్టమేనా? ఇష్టమైన వాళ్ళకి వచ్చే ఆశీర్వాదం తర్వాత రాయబడింది. మీరు చూడండి, 105వ కీర్తన 20, 21, 22 వచనాలు. అంధకారంలో నుండి రాజు అతన్ని విడిపించాను, వర్తమానం పంపే అతన్ని విడిపించాను, ప్రజలను ఏలినవాడు అతన్ని విడుదల చేశాను. ఇది చూడండి, ఇప్పుడు వరకు మనం దేవునికి లోబడితే నెక్స్ట్ జరిగేది ఇష్ట ప్రకారంగా అతడు తన అధిపతులను ఏలుటకును, తన పెద్దలకు బుద్ధి చెప్పుటకును, తన ఇంటి యజమానిని గాను, తన యావదాస్తి మీద అధికారిగాను అతన్ని నియమించాను. 21వ వచనం యవనస్తులు అండర్లైన్ చేసుకోండి. సామ్ 105 verse 21. ఇష్ట ప్రకారంగా అతడు తన అధికారులను నేలుటకును, తన పెద్దలకు బుద్ధి చెప్పుటకును నియమించాడు. దేవుడు మనల్ని సరిచేస్తే తర్వాత మనం చిన్న లేదు పెద్ద లేదు అందరిని క్రమపరచడానికి వీలవుతుంది. ఇప్పుడు మనకి ఇష్టం ఉండదు క్రమశిక్షణ. నాకైతే ఇష్టం ఉండదు. నుంచున్నా తప్పే అంటారు, కూర్చున్నా తప్పే అంటారు, దగ్గితే తప్పు అంటారు, తుమ్మితే తప్పు అంటారు, అట్లా నుంచున్నావు ఇట్లా మాట్లాడావు అని అంటారు. దేవుని వాక్యం మనల్ని సరిచేస్తుంది. నువ్వు ఇష్టపడితే ఇష్ట ప్రకారంగా అధికారుల్ని సరిచేయడానికి నువ్వు నిజంగా ఇష్టపడితే, దేవునికి లోబడితే, అంటే దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థలంలో నిలబెడతాడు. అందరినీ సరిచేసేవాడుగా. మనం ఊరికే వాడు సరిగా లేడు వీడు సరిగా లేడు అంటాం కాదు. మనం హృదయపూర్వకంగా దేవునికి లోబడితే, దేవుని వాక్యానికి లోబడితే, దేవుని వాక్యం మనల్ని సరిచేయడానికి మనం ఇష్టపడితే, మనల్ని దేవుడు ఒక గొప్ప స్థానంలో నిలబెడతాడు. అక్కడ అధికారులందరినీ సరిచేయడానికి దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఇష్టం వచ్చినట్టుగా. ఆ మాట నాకు చాలా ఇష్టం. ఇష్ట ప్రకారంగా అతడు తన అధిపతుల్ని ఏలుటకు. మాటలు మీరు జాగ్రత్తగా ఆలోచించండి. అధిపతుల్ని ఏలటానికి, అలానే తర్వాత తన పెద్దలకు బుద్ధి చెప్పడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు యోసేపుని. సో పెద్దవాళ్ళకి బుద్ధి చెప్పడానికి కూడా దేవుడు యోసేపుని, యవనస్తుడైన యోసేపుని ఏర్పాటు చేసుకున్నాడు. మరి మీకు క్రమశిక్షణ అంటే ఇష్టంగా ఉందా లేదా అనేది ఒకసారి మీరు ఆలోచన చేయండి. నన్ను ఒక ఆయన అడిగాడు, ఏంటన్నా పెద్దలందరినీ రెస్పెక్ట్ చేయాలంటూ వాళ్ళని కరెక్ట్గా ఉంటున్నారా? ఎవరో కొంతమందికి అయితే నా ప్రైజ్ లార్డ్ అని చెప్తాం, అందరి మాట ఎందుకు వినాలి అని అన్నాడు. నాకేం చెప్పాలో ఏం అర్థం కాలేదు. లేదురా పెద్దల్ని గౌరవించమని దేవుని వాక్యం చెప్తానని చెప్పాను. వాడు నువ్వు అన్నీ అలానే చెప్తావా, నేను ఏం చెప్పినా దేవుని వాక్యం చెప్తాను అంటావని అన్నాడు.
కానీ నాకు కరెక్ట్గా సమాధానం అయితే అప్పుడు వాడు ఓకే అన్నాడు, నన్ను ప్రేమిస్తాడు కాబట్టి సరిపెట్టుకున్నాడు నేను చెప్పిన సమాధానాన్ని. కానీ తర్వాత దేవుని వాక్యం నేర్చుకునే కొద్దీ మనం క్రమశిక్షణ కలిగి ఉంటే దేవుడు తర్వాత అందరినీ సరిచేసే స్థానంలోకి దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఫస్ట్ మనం క్రమశిక్షణ నేర్చుకుంటే మనల్ని మనం దేవుని వాక్యానుసారంగా సరి చేసుకుంటే ఒక ఉన్నత స్థలంలో నిలబెడతాడు. అప్పుడు అందరినీ క్రమపరచడానికి, అందరినీ సరిచేయడానికి దేవుడు నిన్ను నన్ను వాడుకుంటాడు. హల్లెలూయా. సో కాబట్టి మనం క్రమశిక్షణ ప్రేమించాలి. ఇష్టం వచ్చినట్టుగా అధికారుల్ని ఏలటానికి, తర్వాత తన పెద్దలకి బుద్ధి చెప్పడానికి, రాజుగారి పెద్దలకి బుద్ధి చెప్పడానికి. ఇప్పటివరకు ఎప్పుడైనా బుద్ధి చెప్పారా ఎవరికైనా? కోపం వచ్చినప్పుడు చెప్తాం కదా, బుద్ధి చెప్తాం కదా కోపం వచ్చినప్పుడు. చెప్పారా లేదా? సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అంటే దేవుడు ఎలా అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు అనేది వరుసగా మనం చూస్తే మనకి కనబడుతుంది. దేవుడు ఎలా ఏమంటారు 31వ వచనంలో మీరు చూస్తే ఫ్లైస్ ద్వారా, తర్వాత వర్షము చీకటిని కలుగు చేశాడు దేవుడు, తర్వాత నీటిని రక్తంగా మార్చాడు. మనందరికీ తెలుసు కప్పలు వచ్చినాయి 30వ వచనంలో. అది ఇక్కడ స్పెసిఫిక్గా రాయబడింది. రాజు గృహంలో కూడా అవన్నీ ఆ కప్పలన్నీ వచ్చేసినాయి. మామూలుగా మన ఇంటికి వస్తేనే అదొక బాధగా ఉంటుంది. రాజగృహం ఎంత సుందరంగా ఉంటుంది, సుందరమైన గృహంలోకి కప్పులు వచ్చినాయి అంటే ఎట్లా ఉన్నాయో ఆలోచించి. ఒక కప్పు కాదు, 100ల్లో కప్పులు వచ్చినాయి. దేవుడు అలాంటి అద్భుతాలు చేయాలి, ఆశ్చర్యకార్యాలు జరిగించి మనల్ని విడిపించాలి అని అంటే మనం నిజంగా దేవునికి మొరపెట్టాలి. ఇప్పటి నుంచి మొదలు పెట్టాలి. పర్వాలేదులే, ఇంక ఈ 5 ఏళ్ళు ఎలాగోలా భరిద్దాంలే అనుకుంటే కుదరదు. ఈ 5 ఏళ్ళు ఎలాగోలా అట్లానే భరిద్దాం, బాధపడదాం, ఏం చేస్తాం ఇంకా అయిపోయింది అనుకుంటే కుదరదు. ఇప్పటి నుంచి అందరం ప్రార్థన చేయాలి. అందుకని చాలామంది యవనస్తులకు చెప్పాను ప్రార్థన చేయండి అని అంటే ఏదో చెప్తాడులే అన్న అట్లానే అనుకున్నారు. చాలామంది ప్రార్థన చేశారు, చేయలేదని చెప్పట్లేదు, చేశారు. చాలామంది ప్రార్థన చేశారు. కొంతమంది ఏముంది ఎప్పుడు ఈ ప్రార్థన, ఇంకా నేను పాస్టర్ని, ప్రార్థన గురించి కాక ఇంక దేని గురించి చెప్తాను అనుకున్నారు. కానీ ఇప్పుడు 5 ఏళ్ళు ప్రార్థన చేయాలి. అప్పుడైతే 6 నెలలు ప్రార్థన చేస్తే అయిపోయేది. కాబట్టి మాటేనండి కొంచెం నా మాట. అప్పుడప్పుడు అందరం భారం తీసుకుని ప్రార్థన చేయాలి. ఇప్పుడు 5 ఏళ్ళు చేయాలి ప్రార్థన. మనం ఇప్పటి నుంచి ప్రార్థన చేయాలి. దేవుడి దగ్గర మన మూలుగులు కనబడనివ్వాలి. నిజంగా భారంతో ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు విడిపేస్తాడు. దేవుడు విడిపించడానికి ఇష్టంగానే ఉన్నాడు. చాలామంది ప్రార్థన చేశారు కాబట్టి దేవుడు ఏంటంటే వాళ్ళ ప్రార్థనకి జవాబునిచ్చాడు. ప్రార్థన చేయని వాళ్ళకేమో చేయలేదు కాబట్టి కొద్దిగా వదిలిపెట్టాడు అనమాట. ఇప్పుడు అందరు ప్రార్థన చేయాలి మనం అందరం. హల్లెలూయా, హల్లెలూయా. నేనేదో బాగా ప్రార్థన చేశానని చెప్పట్లేదు, నేను చేసింది కూడా ఏం కరెక్ట్ ఏం కాదు. ఇంకా చెయ్యాలి, ఇంకా భారం కావాలి. మనం ఏంటంటే దేవుడు ప్రేరేపించాడు కాబట్టి ప్రార్థన చేస్తా వచ్చాయి. ఇప్పుడు నిజమైన భారం ఇప్పుడు వచ్చింది అనమాట. 5 ఏళ్ళు చేయాలంటే అప్పుడు భారం వచ్చింది. 5 ఏళ్ళా అని 5 ఏళ్ళు ఇప్పుడు భారం ఇచ్చాడు దేవుడు. అందరం దేవుడిని స్తుతిద్దామా? 2 చేతులు ఎత్తి దేవుడిని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు 5 సంవత్సరాలు మనం ప్రార్థన చేయాలి. ఏమంటారు? 5 సంవత్సరాలు నిబంధన చేసుకుంటే దేవుని కోసం దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. 5 సంవత్సరాలు దేవుడితో నిబంధన చేసుకుంటే దేశం కోసం, రాష్ట్రం కొరకు మనం ప్రార్థన చేయటం ప్రారంభిస్తే గొప్ప కార్యాలు చూస్తాం. అద్భుతాలు, ఆశ్చర్యాలతో దేవుడు విడిపిస్తాడు మనల్ని అందరినీ. హల్లెలూయా. అదే ఇక్కడ ఎట్లా దేవుడు వాళ్ళని అందరినీ విడిపించాడని చూస్తాం. తర్వాత ఎంత కఠినపరిచాడంటే దేవుడు వాళ్ళ జ్యేష్ఠులు చనిపోయేదాకా వాళ్ళు కఠినపరుచుకున్నారు. ఈ 36వ వచనం చదువుదాం. 36వ వచనం. వారి ప్రథమ సంతానమును ఆయన హతం చేశాను. అక్కడ నుండి సో ఈ మాట మీరు 36వ వచనం జాగ్రత్తగా, ప్రథమ సంతానం ఆయన హతం చేశాను. వాడి దేశంలో ఎట్లా దేవుడు అంటే అంతవరకు తీసుకెళ్ళాడు. తర్వాత మీరు వచనాలను చూస్తే 38వ వచనం చదవండి. 38వ వచనం. వారి వలన ఐగుప్తులకు ఏం పుట్టింది? మీకేం పుడుతుంది? నాకేం పుడుతుంది? భయం లేదా? ఎవరికి ఏం లేదా? భయం ఏం లేదా?
అందుకనే మళ్ళీ 38వ వచనం 105వ కీర్తన అందరు చూడండి ఒకసారి. 105వ కీర్తన 38వ వచనం. వారి వలన ఐగుప్తీయులకు భయం పుట్టెను, వారు బయలు వెళ్ళినప్పుడు ఐగుప్తులు సంతోషించాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడేమో వాళ్ళు ఎట్లయినా గెలవాలనుకుంటున్నారు, ఓడిపోతే సంతోషం అనుకుంటారు తర్వాత. అదే అన్నమాట. అమ్మయ్యా బయటపడడం వీళ్ళ చేతిలో నుంచి అనుకుంటారు. అట్లా దేవుడు చేస్తాడు. ఎట్లయినా ఇది మాత్రానికి మాకొద్దని వదిలేసి పారిపోయే పరిస్థితులు దేవుడు తీసుకొస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు రాజ్యం చేస్తున్నాడు. మనం పూజించే దేవుడు సర్వశక్తి గల దేవుడు, మనం ఆరాధించే దేవుడు సజీవుడు. కాబట్టి మనకి ఇది అర్థం అవ్వాలి. అర్థమయ్యే కొద్దీ మనం జాగ్రత్తగా ప్రార్థన చేస్తాం. లేకపోతే మన ఆలోచనలు, మన తలంపులు, మన పద్ధతుల్లో తీవ్రత లేకపోతే తర్వాత మనకే ఇబ్బంది కలుగుతుంది. నిబంధన చేసుకుని ప్రార్థన చేసేవారిని దేవుడు ఆయన రాకడ పర్యంతం జ్ఞాపకం చేసుకుంటాడు, వాళ్ళ సంతానాన్ని. ఇప్పుడు కూడా చూడండి ఇశ్రాయేలుని దేవుడు ఎలా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనకి ఎలక్షన్స్ వచ్చిన టైంలో కూడా వాళ్ళ మీద బాంబ్స్ వేస్తూ వచ్చారు, యుద్ధం జరుగుతూనే ఉంది. ఆ టైంలో కూడా దేవుడు వాళ్ళని కాపాడుతున్నాడు అని అంటే అది దేవుడు కృప అంతే. లేకపోతే మనమైతే ఎట్లా ఉండేవాళ్ళం? మన మీద యుద్ధం జరిగితే ఎట్లా ఉండేది? వాళ్ళలాగా బాంబ్స్ కనుక ఏ దేశం అన్నా మన మీద వేయటం ప్రారంభిస్తే ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా అంతా అయిపోయేది పాటికి. ఇంతే దేశం. మన తెలంగాణ అంత కూడా ఉండదేమో. ఒకరోజు ప్రయాణం మొత్తం పైనుంచి కిందకి. పైన పొద్దున్నే బయలుదేరితే సాయంకాలానికి కిందకి అది పొడుగ్గా సన్నగా ఉంటుంది ఇశ్రాయేల్ దేశం. పైన స్టార్ట్ అయ్యామంటే రాత్రికి కిందకి చేరిపోతాం అంతే. సో సుమారుగా తెలంగాణ అంత ఉంటుందేమో అనుకోవచ్చు. సుమారుగా సన్నగా పొడుగ్గా ఉంటుంది. పైన స్టార్ట్ అయితే కింద సాయంకాలానికి కిందకి వెళ్ళిపోతాం అంతే. ఏ ప్రాంతం అయినా 3-4 గంటలకు వెళ్తే అక్కడికి వెళ్ళిపోతాం ఆ ప్లేస్కి. సో మీరందరూ జాగ్రత్తగా ఈ విషయాలను ఆలోచించండి. నిబంధన చాలా ప్రాముఖ్యమైంది. కాబట్టి మీరు దేవునితో నిబంధన కలిగి ఉన్నాడా అనేది నా ప్రశ్న. జాగ్రత్తగా ఆలోచన చేయండి. సో తర్వాత దేవుడు ఎలా వారిని నడిపించారో, అరణ్యంలో దేవుడు వారికి ఎలా నీటినిచ్చారు, ఆహారాన్ని ఇచ్చారో జాగ్రత్తగా మనం అందరం పరిశీలన చేయాలి. సో జాగ్రత్తగా మనం అందరం ఈ విషయాలన్నిటినీ ఆలోచన చేయాలి. దేవుడు చేయబోయే కార్యాలు చాలా గొప్పగా ఉంటాయి. సో కాబట్టి మనం అందరం దేవుని వైపు చూడాలి. అయితే ఇప్పుడు మళ్ళీ 42వ వచనం చదువుదాం. 105వ కీర్తన 42వ వచనం. ఏలయనగా తన పరిశుద్ధ వాగ్దానంను తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకం చేసుకొని, ఈ మాట మీరు ఆలోచన చేయండి. పరిశుద్ధ వాగ్దానం తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకం చేసుకొని. సో నిన్ను జ్ఞాపకం చేసుకుని మీ ఇంట్లో వాళ్ళందరినీ దేవుడు కాపాడడానికి ఇష్టపడుతున్నాడు. వాగ్దానం దేవునితో నిబంధన చేసుకోవడానికి మీరు ఇష్టపడుతున్నారా? నిబంధనని జ్ఞాపకం చేసుకునే దేవా మీకు వందనాలు, స్తోత్రాలు. 1000 తరాల వరకు కాపాడుతానన్నావు తండ్రి. దేవా నీ భక్తుడిని యోసేపు ద్వారా మాకు నేర్పించారు తండ్రి. నీ వాక్యం ద్వారా మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి, నీ వాక్యం మమ్మల్ని సరిచేస్తున్నప్పుడు మేము ఇష్టపడడానికి మా అందరికి నీ కృపను అనుగ్రహించండి. ఈ సమయంలో మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాం. మా దేశంలో మీరు చేసిన కార్యాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. నీ కృపకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు చేసిన కార్యాలన్నిటిని బట్టి వందనాలు. ఇప్పటి నుంచి మేము నిబంధన కలిగి నేను మా దేశం కొరకు ప్రార్థించడానికి మా అందరికీ నీ కృపను అనుగ్రహించండి. మీ గొప్ప కార్యాలు జరిగించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.